టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ వరల్డ్ కప్ ముందు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాడు. 2 ఏళ్ల తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించి తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి దుమ్ము లేపాడు. తొలి టీ20లో 8 పరుగులే చేసి విఫలమైన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బాల్స్ లోనే 11 ఫోర్లు 4 సిక్స్లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత జనవరి 25 జరిగిన 3వ టీ20లోనూ 12 బంతుల్లోనే 28 పరుగులు చేసి జట్టుకు మెరుపారంభం ఇచ్చాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. జనవరి 31 తిరువనంతపురం వేదికగా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరిదైన 5వ టీ20 మ్యాచ్ లో 42 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కిషాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు 10 సిక్స్లు ఉన్నాయి. సెంచరీ తర్వాత 103 పరుగుల వద్ద కిషాన్ అవుట్ అవడంతో తన గ్రేట్ ఇన్నింగ్స్ కు ముగింపు పడింది. వరల్డ్ కప్ లో కిషాన్ ప్లేయింగ్ లెవెన్ లో ఆడటం ఖాయంగా మారింది. కిషాన్ దూకుడుకు టీమిండియా ఒక్కసారిగా టీ20 వరల్డ్ కప్ లో అంచనాల అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్న కిషాన్ తన కెరీర్ లో ఇద్దరు కష్టమైన బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు. వారెవరో ఇప్పుడు చూద్దాం. ఇటీవల 2 స్లోగర్స్ యూట్యూబ్ ఛానల్లో కనిపించిన కిషాన్ తనకు ఎక్కువ ఇబ్బంది పెట్టే బౌలర్ల గురించి ప్రస్తావించాడు. స్పిన్నర్ల విషయానికి వస్తే టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరు చెప్పాడు. చాహల్ ను ఎదుర్కోవడం తనకు చాలా కష్టంగా అనిపిస్తుందని ఈ టీమిండియా యంగ్ బ్యాటర్ అన్నాడు. చాహల్ స్పిన్ లో చాలా వైవిధ్యం ఉంటుందని, అతను ఎప్పుడు బంతులను ఒకేలా వేయడని, అంతేకాదు బ్యాటర్ల బలహీనతలు బట్టి బంతులు విసురుతాడని కిషాన్ తెలిపాడు. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా అని, బుమ్రా కంటే కష్టమైన పేసర్ ఇంకెవరుంటారని కిషాన్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు.